తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తుమ్మిడేటి దగ్గర ఈ ఎత్తులో కట్టండి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తేండి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ముందుకు చివరి ఆయకట్టు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, దాంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, నీళ్ళు ఏ విధంగా తరలించుకో వెళ్ళాలని ఇచ్చి అంచనాలు ఇచ్చింది కూడా వ్యాప్కోసే 38,000 కోట్లతో పూర్తయితే వ్యాప్కోస్ రిపోర్ట్ మీదని అన్నాడు కాంగ్రెస్ పార్టీ టెండర్ పిలిచింది. అదే వ్యాప్కోస్కి కేసీఆర్ గారు మళ్ళిచ్చి నేను మేడిగడ్డ దగ్గర అన్నారం దగ్గర సుందిల దగ్గర బ్యారేజీలు కట్టదలుచుకున్నా, పంపులు లిఫ్టులు పెట్టదలుచుకున్నానంటే వాడు చెఫ్ లాంటోడు. నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తయారు చేసి ఇస్తాడు. నువ్వు ఒకటి ఆర్డర్ ఇస్తే వాడు ఇంకొకటి ఇయ్యాడు కదా. నీ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్తో నీ ఆలోచన తప్పు. వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ ఎక్స్పర్ట్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ కాదు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే సాగునీటి రంగ నిపుణులు కాదు. ఇది ఏదీ లేదు. వాళ్ళకున్న నైపుణ్యం అంతా నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ ఒకటో ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి ఒకటో ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటో ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బయటికి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు 2016లో 17లోనో రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చిండ్రు అంటున్నారు కదా. ఆ డిపిఆర్ 2022లో క్యాగ్ ఆడిట్ చేసినప్పుడు మీరు ఆ రోజు బేసిక్గా ఇచ్చిన నివేదిక 81,000 కోట్లకు కానీ ఇది 1,47,000 కోట్లకు పెరిగిందని చెప్పి క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. ద కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నౌ లైక్లీ టు ఎక్సీడ్ 1,47,427.41 crore against the cost of 81,911.01 crore projected to సిడబ్ల్యూసీకు సెంట్రల్ వాటర్ కమిషన్కు వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది. కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలే. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద క్యాగ్ ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక. ఇది కూడా మనం చెప్తున్నది కాదు, క్యాగ్ ఇచ్చిన నివేదిక. సో ఇట్లా పెంచి పోని ఇంత తిన్నా డిజైన్లో, ప్లానింగ్లో, డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. లోపభూయిష్టంగా ప్లానింగ్, అసలు డిజైన్లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, నా మెదడు రంగరించి అందులోకి వెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ మొత్తం డిజైన్లు చేసిన నేను, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజనీర్కి కూడా ఈ ఇంజనీర్లు డిజైన్ చేసిందని గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరు అందరు కూడా విన్నారు. మరి ఆయన మేధాశక్తినంతా మానసపుత్రిక హరీశ్వరరావును పోయిన గవర్నర్ గారు, ఈయన హరీశ్వరరావు గారు, ఈయన కాళేశ్వరరావు అని సర్టిఫికెట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్ పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం ఆయగారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి
ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్, ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. అయ్యా మీరు ప్రారంభించిన ప్రాజెక్టు దెబ్బతిన్నది, దీన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రిస్టోర్ చేయకపోతే ఇది మొత్తానికే కొంప మీదకి వస్తుందని అధికారి అప్పుడే గుర్తించండు. ఇదేదో 2023లోనో 2024నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎల్ఎన్టీకి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయండి అని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటూ కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో మీ అందరికీ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఈరోజు అదేవిధంగా 20లో అట్లా జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు పోయింది. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్, పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజప్ తీసుకురా. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, లిఫ్టులు, మోటార్ల పరిస్థితి ఇది మీకు చూపిస్తే మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే అంటే నేనేమంటున్నానంటే ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య కాదు. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్ళకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కూలడానికి కారణం ఏంటంటే నేను ఊరు భాషలో చెప్తా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా బునాది దొవుతాడు, బునాది గట్టివాడే వరకు గుంత దొవుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతుంది. కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునాది దోవి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్లు ఎత్తాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుపోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునియాది చేస్తాం. ఇక్కడ మేడిగడ్డ కానీ, అన్నారంలో కానీ, సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. సరార్దర్ కాటన్ అప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టినప్పుడే
ఆయన ఇక్కడి వరకు చేసి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి ఇచ్చంపల్లి దగ్గర కడితేనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ భూమి బ్యారేజీలు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదు అని చెప్పి సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజుల్లో నివేదిక ఇచ్చిండు. ఇచ్చంపల్లి